బీఆర్ఎస్ యువ రాష్ట్ర నాయకుడు మాజీ కార్పొరేషన్ మెంబర్ కిషోర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా జరగబోతుందన్న ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ విధంగా దిశానిర్దేశం ఉండబోతుంది మీ కేసీఆర్ సార్ది? ముందుగా తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గత సంవత్సరం రజతోత్సవాలను వరంగల్ వేదికగా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. దాని రజతోత్సవాలను ఈ 1 ఇయర్ పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసి ఈరోజు ముగింపు కార్యక్రమం వల్ల రాష్ట్ర కార్యవర్గం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గం జరగబోతుంది. తెలంగాణ కావాలి అని 2001లో ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నో తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి, నీళ్ళైతేంది, నిధులైతేంది, నియామకాలు అయితేంది, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు 1 ఇస్తే నేను 2 ఇస్తా, కేసీఆర్ గారు 2 ఇస్తే నేను 4 ఇస్తా అనే ఒక వేలం పాటలాగా ఒక ప్రజలను ఒక మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈరోజు మొత్తం కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో మీ అందరం కూడా ప్రజల పక్షాన కొట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్గాన్ని, ఈ వర్గం ఆ వర్గం కాదు, ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతృప్తిగా లేదు. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మొత్తం ఆగమైపోయి మళ్ళీ వెనక దివాలా తీసే పరిస్థితి ఏర్పడ్డది. అటు ఉద్యోగస్తులు అయితేంది, ఇటు రైతులు అయితేంది, అటు విద్యార్థులు అయితేంది, నిరుద్యోగులు అయితేంది, మహిళలు అయితేంది, అన్ని వర్గాల ప్రజలు కూడా మొత్తం ఉన్నారు. మళ్ళీ సారే కావాలి అని ఒక నినాదం ప్రజల నుండి వచ్చింది. మళ్ళీ సారే కావాలి, సర్కారు కేసీఆర్ గారే రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుంది. దానికి అనుగుణంగా కతిమ్మ 2 సంవత్సరాల కాలంలో ఇంకేం రకంగా ప్రతిపక్షంగా ఎట్లాంటి పాత్ర పోషించాలి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలనే ఒక దాని మీద సలహాలు, సూచనలు, దిశానిర్దేశం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల ప్రకారం, వారి సూచనల ప్రకారం ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రతిపక్షంగా నిలదీస్తాం, ప్రజలకు ఏం కావాలో వారికి అండగా ఉంటాం. ఉండి రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ పునర్నిర్మాణం, ఈ కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలంటే కేసీఆర్ గారు వారితో మాత్రమే సాధ్యమవుతుందనే ఒక అవగాహనకు ప్రజలందరూ కూడా వచ్చారు. కాబట్టి రాబోయే రేపు 2028 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకురావాలనే ఒక ఏకైక లక్ష్యంతో, కేసీఆర్ గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఏకైక దాంతో ఈరోజు మీ అందరం కూడా పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగా కూడా ప్రజలు కూడా మాకు పూర్తి మద్దతు ఉంది. ఎందుకంటే మేము ప్రజల పక్షాన వారి కష్టసుఖాల్లో మేము ఉంటున్నాం. ప్రధాన పక్షంగా ఎక్కడ కూడా మేము చేయలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో చూస్తున్నట్టయితే కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ గారు అందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆడ ఉండడం, స్పందించడం, ప్రజల పక్షాన గొంతెత్తే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయాలు వెనుక తీసుకుపోయే చూసినాం మనం. రైట్. ఇప్పుడు ఈ సమావేశానికి ఎంతమంది అటెండ్ కాబోతున్నారు? మీ పార్టీ నుంచి ఎవరెవరికి ఇన్విటేషన్ పంపించడం అనేది జరిగింది? ఇది కేవలం రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల సభ్యులు, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ముఖ్య నాయకుల యొక్క దాదాపు 305 మందితో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. త్వరలోనే మరి అందరినీ పిలుచుకొని కూడా త్వరలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టబోతామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పారు. చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మరి ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ భోజన ఏర్పాట్లే కావచ్చు, లేకుంటే ఇక్కడ సమావేశ ఏర్పాట్లే కావచ్చు, ఫస్ట్ స్పీచ్ ఎవరిది ఉండబోతుంది, జెండా ఆవిష్కరణ ఎవరు చేయబోతున్నారు, ఏంటి, ఎన్ని గంటలకు? అది ఇప్పుడు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈరోజు 11 గంటలకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. అదేవిధంగా ఇది ఆఫ్టర్నూన్ మీటింగ్ కాబట్టి అందరూ కూడా భోజనాలు చేసే వస్తారు. ఈ లోపల కేసీఆర్ గారిదే ముఖ్యమైన
స్పీచ్ ఉంటుంది, వారే దిశానిర్దేశం చేస్తారు. వారి దిశానిర్దేశం ప్రకారం అందరం కూడా పనిచేస్తాం. కాబట్టి లోపల సలహాలు సూచనలు ఎవరు సారు కేసీఆర్ గారు ఎవరైనా ఏమంటే ఇస్తారు, లేదంటే వారి సూచనలు వారి యొక్క స్పీచ్ ప్రకారం దాని ప్రకారం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఇది పరిస్థితి. అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్యవర్యం మాత్రమే ఇక్కడ, అంటే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, జిల్లా స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు, వివిధ పదవులు పొందిన వాళ్ళు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఇక్కడ అర్హులు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కేసీఆర్ మధ్యాహ్నం తర్వాత ఇక్కడ సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ 1:30 తర్వాత 2 గంటల మధ్యలో ఇక్కడ కేసీఆర్ రావడం అనేది జరుగుతుంది. రంజిత ఉత్సవాలు ముగింపు సభ కింద దీన్ని మేము పెట్టుకున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎల్కతుర్తిలో వేలాది లక్షలాది మందితోటి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. సంవత్సరం వ్యాప్తంగా కూడా ఇది నడిచింది. కాబట్టి ఈరోజు 2026లో అంటే 26 సంవత్సరాలు 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 26 సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అన్ని ఏర్పాట్లు, అంటే ఎవరైతే రాష్ట్ర వర్గానికి సంబంధించిన సమావేశంలో పాల్గొంటారో వీళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ భవన్లో చేయడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా ఆయన క్లుప్తంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని ఎండగడుతూ ఉన్నాం మేము, ప్రజలకు ఎలాంటి అన్యాయం చేస్తుంది, ఎలాంటి ద్రోహం చేసింది అన్నిటిని కూడా ఈరోజు దిశానిర్దేశ ఉండబోతుంది. సలహాలు సూచనలతోటే పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, పార్టీని ఏ విధంగా బలపరచాలి అని చెప్పేసి కింది స్థాయి నుంచి కూడా ఏ విధంగా పార్టీని బలపరిచే విధంగా ప్రసంగం ఉండబోతుంది కేసీఆర్ది అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఎప్పటికప్పుడు కార్యకర్తలతోటి కావచ్చు, నాయకులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటూ అంటే క్యాడర్ను బలపరచడం, రాబోయే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ అధికారంలో వచ్చే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం ఉంటుంది. అంటే ఇప్పుడు లగచర్ల విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, అనేక రంగాలలో కూడా ఇప్పుడు యూనివర్సిటీ భూముల విషయంలో కావచ్చు, రకరకాలుగా ఇక్కడ కేసీఆర్ అండదండలతోటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతోటి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా పనిచేశారు. అంటే ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేస్తున్నదో, ప్రభుత్వం ప్రజలను దోసుకోలే ప్రయత్నంలో అడుగడుగున అడ్డుపడ్డము అని చెప్పేసి కూడా చెప్పారు. సో 6 గ్యారంటీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఎత్తి చూపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము, ప్రజలకు అందే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కిషోర్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది అలా కాల పరిమితి, అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని మెడలు వంచి కూడా ఏదైతే ప్రజలకు ఇస్తా హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.